ఫైనల్లీ చెన్నైకి రీచ్ అయిపోయాం. ఇక ఆఫీస్ అడ్రస్ ఎక్కడుందో వెతకాలి. మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక ఇది నా సెకండ్ బ్లాగ్. ఇక స్టార్ట్ చేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటబ్బా ఇడు రోజు కామెడీ వీడియోస్ తీస్తున్నాడు, ఇప్పుడేంటి సడన్ గా బ్లాగ్స్ అంటున్నాడు అంటే ఇక మన లైఫ్ లో గోల్డెన్ డేస్ అయిపోయాయి. ఈ రోజు నుంచి నా లైఫ్ లో గోల్డెన్ డేస్ అయిపోయిందా. జాబ్ వచ్చేసింది. ఇన్ని రోజులు ట్రైనింగ్ చేశాం కదా, జనవరిలో ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను. సో ఆ ట్రైనింగ్ కాస్త కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ఫుల్ టైం జాబ్ ఇచ్చేసారు. 9th జాయినింగ్ ట్యూస్డే అనమాట, చెన్నై లొకేషన్. వెంటనే వీడియోస్ తీయలేం కదా, కంపెనీకి పోతున్నాం. మధ్యలో ఇలాంటి బ్లాగ్స్ పెడుతుంటే నేను వీడియో పెట్టినట్టు ఉంటుంది, అలాగే మీకు వీడియో లేకోకుండా ఫీల్ రాకోకుండా ఉంటుంది. అందుకే ఇంకా చెన్నైకి బయలుదేరాలి కదా, దానికోసం లగేజ్ ప్యాక్ చేయాలి. సో చూద్దాం ఎంతవరకు కంప్లీట్ అవుతుందో. ఐరన్ చేయాలి, ప్యాక్ చేయాలి, ఏమేమి పెట్టుకోవాలి, ఏమేమి లేవు అస్సలు తెలియట్లేదు. నైట్ అయితే వీడియో కూడా తీయచ్చులే అని ఇప్పుడు స్టార్ట్ చేసిన. తీరా టైం చూస్తే 10 అవుతుంది. ఇవన్నీ ఎప్పటికి అయిపోతాయో తెలియట్లేదు, కానీ కంప్లీట్ అవుతాయో లేకంటే మార్నింగ్ వరకు వెయిట్ చేయాలో చూద్దాం. ఎంత టైం పడుతుందో. 1 year పట్టింది తెలుసా. 2023లో కాలేజ్ పాస్ అవుట్ అయినాం. మేలో కంప్లీట్ అయితే డిసెంబర్ లో మెయిల్ వచ్చింది, అక్టోబర్ లో మెయిల్ వచ్చింది, వచ్చి జనవరి 2024లో ఆన్ బోర్డింగ్ పిలిచారు. పిలిచిన తర్వాత అది కూడా చాలా సక్రమంగా జరిగాయా అంటే లేదు. ట్రైనింగ్ ఫెయిల్ అయితే ఇంటికి, పాస్ అయితే లోపలికి, ఎన్నో ఫిట్టింగ్లు పెట్టినారు. సో ఫైనల్లీ July 9th ఆన్ బోర్డింగ్. కార్పొరేట్ లైఫ్ ఎలాగుంటుందో చూద్దాం. ఇప్పుడు ఐరన్ చేసేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. 10కి స్టార్ట్ చేసా, మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 12 అయింది. ఎలాగైతే ఏమి కింద మీద పడి మొత్తం ప్యాక్ చేసేసా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. లేచేసరికి టైం 4 అవుతుంది. అలాగే రెడీ అయ్యి స్నానం చేసేసి దేవుడికి అలాగే అమ్మకు ఒకసారి అలా హాయ్ చెప్పేసి నాన్నతో బండి ఎక్కి ఇక స్టేషన్కి బయలుదేరాను. చలో ట్రైన్ స్టార్ట్ అయింది. నాన్న బాయ్ చెప్పేసి బయలుదేరిపోయాను. ట్రైన్ ఎక్కేసి గట్టిగా నిద్రను ఒక పట్టు పట్టి లేచి అలా డోర్ దగ్గరికి వచ్చి బయటికి చూస్తూ ఆహ్లాదకరమైన అందాలతో కొండలు పొలాలు చూస్తూ కొద్దిగా సేపు అలా రీఫ్రెష్ అయిపోయాను. మీరు కూడా జస్ట్ ఫీల్ ద మ్యూజిక్. ఫైనల్గా చెన్నై స్టేషన్కి రీచ్ అయిపోయాం. చెన్నై గడ్డపై కాలు మోపాము. మొత్తం తట్టాబుట్ట సర్దుకొని నడుచుకుంటూ సైలెంట్గా అలా స్ట్రైట్గా బయటికి వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను నాకు కూడా తెలియదు. బయటకు వచ్చి మనకు వచ్చి రాని తమిళ్లో అలా ఇలా ఆటో కోసం, బస్ కోసం, అడ్రస్ కోసం వెతుకుతూ ఇలా స్టేషన్ ఒక మంచి వ్యూగా ఉంటే వీడియో తీశాను. అట్లా లోకల్ ట్రైన్ పట్టుకొని ఒక 30 కిలోమీటర్లు ట్రావెల్ చేసి అక్కడి నుంచి మళ్ళీ ఒక ఆటోను పట్టుకొని వాడు ఒక 400 తీసుకున్నాడు. మొత్తం ఆఫీస్ అడ్రస్ చేరుకునేసరికి ఫైనల్గా మన పీజీకి వచ్చేసాము. అమ్మయ్యా, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదా. అట్ లాస్ట్ మన రూమ్కి మనం చేరుకున్నాము. ఇక సెలవు, బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఫస్ట్ డే ఇన్ కాగ్నిజెంట్.